నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ దిశానిర్దేశం. శాంతి భద్రతా సమస్య సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. వైసీపీ అరాచక పాలన సాగించాలంటున్న సీఎం చంద్రబాబు. రాజధానితో జగన్ 3 ముక్కలాట ఆడారు. 2028 లోపు అమరావతిని పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. ములుగు జిల్లా కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ. రాజీవ్ యువ వికాసం పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం. 5 లక్షల మందికి స్వయం ఉపాధి నిధులు ఇస్తామన్న భట్టి. తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల. టాప్ 10 ర్యాంకులతో పాటు 31వ ర్యాంకు వరకు సత్తా చాటిన పురుషులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్కూల్ యూనిఫామ్ మార్పు. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేష్ ఆదేశం. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు. ఈ నెల 5 నుంచి కర్నూలు జైల్లో ఉన్న పోసాని. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు. రోడ్డెక్కిన విద్యార్థులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు. గద్దర్ పురస్కారాలు ఆమోదించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన చిత్ర ప్రముఖులు. మేడ్చల్ జిల్లా కృష్ణాపూర్లో 3.5 కిలోల గంజాయి స్వాధీనం. గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ తనిఖీలో బయటపడ్డ నకిలీ భాగోతం. 1,90,000 విలువైన నకిలీ వంట నూనెలు సీజ్. పంజాగుట్ట పిఎస్ పరిధిలో డార్నింగ్ స్ట్రీట్ పబ్ లో అరాచకం. యువకుడిపై మేనేజర్ బౌన్సర్ల దాడి. హైదరాబాద్ లో 30.70 కిలోల గంజాయి పట్టివేత. 3 అంతర్రాష్ట్ర గంజాయి రహదారుల అరెస్ట్. నెల్లూరు జిల్లాలో వెంకటాచలం టోల్గేట్ దగ్గర విజిలెన్స్ అధికారుల తనిఖీ. బిల్లులు లేకుండా చెన్నై నుంచి తరలిస్తున్న 3 కోట్ల విలువైన బంగారం పట్టివేత. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ మున్సిపల్ ఆర్ఐ. జానయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ప్రధాని మోదీకి మారిషన్ అత్యున్నత పురస్కారం. మారిషన్ గౌరవం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు. రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం. క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించిన విపక్ష నేత. ఒడిశా అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ బాహాబాహి. స్పీకర్ పోడియం ఎక్కిన కాంగ్రెస్ సభ్యులు. డోస్ చిప్ మాస్క్ వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు. అండగా ఉండి టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్. అమెరికాపై ప్రతిసుంకాలు ప్రారంభించిన చైనా. 15% టారిఫ్ అమలు చేస్తున్నట్లు వెల్లడి.